జనరల్‌గా మనకి టొబాకో చూవింగ్ కానీ, లేదంటే బీటల్ లీఫ్ చూవింగ్ కానీ, లేదంటే రెగ్యులర్‌గా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కానీ, చాలా వరకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లాంటి కండిషన్స్‌లో ఈ పాన్, గుట్కా, ఖైనీ ఇట్లాంటి వాళ్ళలో ఈ తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే అందరం తింటున్నారు, అందరికీ వస్తుందా అంటే సో అది బాడీ యొక్క హెల్త్ ఇష్యూస్ బట్టి, బాడీ యొక్క ఏజ్ బట్టి, అది వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఈ హ్యాబిట్‌కి అలవాటై ఉన్నారనే కండిషన్స్ బట్టి ఈ క్యాన్సర్స్ రావటం, క్యాన్సర్స్‌కి దారి తీయటం అనేది జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. సో, మనకి రెగ్యులర్‌గా ఈ టొబాకో హ్యాబిట్ చాలా వరకు మనకి ఇండియాలో మనకి ఉన్న కండిషన్స్‌లో ఈ టొబాకో హ్యాబిట్ అంటే పొగాకు నమలటం, లేదంటే పొగాకు చీవింగ్ కానీ, లేదంటే టొబాకో స్మోకింగ్ వల్ల కూడా ఈ నాలిక్ క్యాన్సర్స్ అనేవి జనరల్‌గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇవి చాలా వరకు మనకి పెయిన్‌లెస్‌గా ఉంటాయి. ఏవైనా నోటి పూతలొచ్చినా కానీ, నోట్లో ఏదైనా పుళ్ళులాగా వచ్చినా కానీ అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉంటామంటే నొప్పి అనేది ఆ కండిషన్‌లో మనకేమి స్పెసిఫైడ్‌గా ఏమీ కనిపించదు. సో, ఇది ఏమవుతుందంటే ఈ నాన్ హీలింగ్ అల్సర్స్‌గా మారి కొంతమంది కండిషన్స్‌లో కొన్ని మాలిగ్నెంట్ కండిషన్స్‌గా మారుతూ ఉంటాయి.